అందరికి నమస్తే. లాస్ట్‌కు మార్పు, 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 మార్పు ఎక్కడి దాకా వచ్చింది? ఆనవాళ్ళు లేకుండా చేస్తా. అసలు కేసీఆర్‌కి ఏం సంబంధమో నాకు అర్థం కాలే. కేసీఆర్ విగ్రహాలు కాదు, కేసీఆర్ సొంత పైసలు కాదు, కేసీఆర్ చేసింది కాదు. కానీ ఈయన కేసీఆర్ ఏదో పోతున్నా మారుస్తా, మారుస్తా అని చెప్పి అన్నీ మార్చుకుంటూ పోతుంది. లాస్ట్‌కి ఏటి దాకా వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం కదా! ఇంక ఇప్పటి నుంచి జూన్ 2 కాదు. డిసెంబర్ 9 ఆల్రెడీ జీవో కూడా వచ్చింది గవర్నమెంట్‌కెళ్ళి. డిసెంబర్ 9 ఇంపార్టెంట్. డిసెంబర్ 9 మనకు ముఖ్యం. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అంట. చూసిర్రా అయిపోయిందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంటు తెలంగాణ వచ్చిన ఎంబడే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. పిల్లాడు ఎవడైనా పుట్టినప్పుడు పేరు పెడతారా? లేకపోతే పెద్దగా అయిన తర్వాత పేరు పెడతారా? మీరే చెప్పండి. తెలంగాణ పుట్టినప్పుడే పిల్లలు పుట్టినప్పుడే ఆ తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది. పేరు పలానా ఆయన పేరు బాలేషో, గణేషో ఏదో ఒకటి ఆంజనేయమో, శివారెడ్డో ఏదో ఒకటి పెట్టుకుంటారు. పిల్లాడు పెద్దగా అయిన తర్వాత పేరు మార్చి ఇంకోటి పెట్టుకుంటారా? అట్లాంటి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెడతారు? తెలంగాణ కొత్తగా వచ్చింది, వాళ్ళ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది. వాళ్ళు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం అని పెట్టుకున్నారు. అది వాళ్ళకి కాదు, వాళ్ళకి సంబంధం లేదు. తెలంగాణ అవతరణ దినోత్సవం అది కేసీఆర్ బర్త్డే కాదు, కేటీఆర్ బర్త్డే కాదు, ఎవరికి సంబంధం లేదు కదా. అది తెలంగాణ బర్త్డే. మనం అందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు బర్త్డే అది జూన్ 2 అనేది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ జూన్ 2 వద్దు, వీళ్ళ ప్లాన్ అదే. జూన్ 2 ఉండదు, ఇంకా జూన్ 2 సుక్క. ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జరపాలని వీళ్ళు జీవో కూడా ఇచ్చేసిండ్రు ఆల్రెడీ నిన్ననే. అంటే ఇంక ఇప్పటి నుంచి డిసెంబర్ 9 మనకు ప్రామాణికం. అంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్కి ఏం సంబంధం ఉందో మనకు తెలియదు కానీ కేసీఆర్కి ఏం సంబంధం మనకు తెలియదు కానీ ఇక జూన్ 2 అనేది మనం మర్చిపోవాలి. తెలంగాణ అంతకుముందు మనకు ఉండేది అక్టోబర్ 1 ఉండే కదా. అక్టోబర్ 1 మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని పెట్టుకోండి మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అదే నడిపించారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం కాదు, తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. తెలంగాణ తల్లే రెండో తల్లిని పెట్టిరంటే వీళ్ళు 2 తల్లులను తయారు చేసిన తెలంగాణ కంటే ఇప్పుడు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసి డిసెంబర్ 9 వీళ్ళు ఇంకా సెప్టెంబర్ 17 బీజేపీ వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు చూసారా. పార్టీల రాజకీయాలలో మన తెలంగాణ ఎట్లా నలిగిపోతుంది, ఈ రాజకీయాల్లో పడి మన తెలంగాణ ఎట్లా చిన్నభిన్నం అవుతుంది చెప్పుకోనికి ఈ 3 డేట్లు చాలు. తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, ఇక సెప్టెంబర్ 10 విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం అని బీజేపీలు చేస్తారు. ఇది నడుస్తుంటుంది. ఏంది అసలు డిసెంబర్ 9 వెరీ స్పెషల్ డే. నిన్న అసెంబ్లీ కూడా పెట్టారు, మీకు గుర్తుంది కదా. అసెంబ్లీ సమావేశాలు ఒకటే రోజు, మళ్ళీ 16 తారీఖు వాయిదా పడ్డది. ఒక్క రోజులో ఏం చర్చించారు? తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇచ్చారు? దేనికోసం పెట్టారు అసెంబ్లీ? సోనియా గాంధీ బర్త్డే అందరూ కలిసి చేయాలని పెట్టుకున్నారు. సోనియా గాంధీ బర్త్డే అయితే చేయొచ్చు, తప్పేం కాదు. మీ పార్టీ అధినేత చేసుకోవాలి. దానికి అసెంబ్లీ పెట్టి జన డబ్బులు ఖర్చు పెట్టి అందరినీ ఇప్పుడు ఏంది వాళ్ళు వచ్చినందుకు ఎమ్మెల్యేలు అందరూ వచ్చిన వాళ్ళకు టీఏ డిఏలు మొత్తం అసెంబ్లీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు అటెండ్ అయినందుకు టీఏ డిఏ తిండి గిండి మొత్తం మన పైసలే. వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినందుకు అంటే ఎడుదిరిగి జనం డబ్బులతోనే వీళ్ళు లాస్ట్కి ఏడుదాకా ఏంటంటే వీళ్ళు ఇంకా పొద్దుగాలేసి రాత్రి దాకా ఓన్లీ జనాల మీద కూడా బతకాలని డిసైడ్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు. జనాల మీదనే బతకాలి, జనాల పైసలు లేవనే అప్పు తీసుకొచ్చేమో 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేమో ఈ ఉత్సవాలు చేస్తారు, సినిమా వాళ్ళకు వంచిస్తారు, సినిమా వాళ్ళకే వంచేసిండ్రు. తర్వాత మా పేపర్ వాళ్ళ కోసం 300 కోట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చారు. అందుకనే మామూలు కూడా ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినట్లుగా తెలంగాణ అవతరణం అని, తెలంగాణ తల్లి అని రకరకాలుగా రాసిండ్రు పేపర్లలో. 300 కోట్ల రూపాయలు పేపర్లకు పెట్టిన యాడ్స్ కోసం దానిలోకి ఆశపడి పేపర్లలో అక్కడ రాసిరు వార్తలు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కాదు 11 ఏళ్ళు దాటిపోయింది. ఇవాళ కొత్తగా రాలే. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన చేసిన రోజు కాబట్టి చాలా ముఖ్యమైన రోజు అనేది రేవంత్ రెడ్డి నేను చెప్పిన మాట. డిసెంబర్ 9 మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రకటించింది. మరి దానికి డిసెంబర్ 9 తర్వాతనే చాలామంది చచ్చిపోయారు. దానికి మీరే బాధ్యత తీసుకుంటారా? డిసెంబర్ 9 తర్వాతనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి. అంతకుముందు 1969లో 370 మంది చచ్చిపోయారు. 2009 ఎప్పుడైతే చిదంబరం ప్రకటన చేసి 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్ 17 నాడు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి దానికి ఎవరు బాధ్యులు? డిసెంబర్ 17 నాడు చిదంబరం చేసిన ప్రకటన ఏంది? అది వెనుకకు తీసుకున్నాడు. సమైక్య ఆంధ్ర వాళ్ళు, వాదులు ప్రెషర్ పెట్టిండ్రు. అట్లెట్లయితే ఏం గవర్నమెంట్ ఉండాలన్నా పడిపోవాలన్నా ఏందని మొత్తం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పుడున్న తెలంగాణ వ్యతిరేకులు నాయకులే, ప్రజలు కాదు, ఆంధ్ర ప్రజలు తెలంగాణ వ్యతిరేకించలేదు.
ఆంధ్ర నాయకులు, రాజకీయ నాయకులు, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఈడ ఉన్నాయి, వాళ్ళ కంపెనీలు ఈడ ఉన్నాయి, తెలంగాణ వస్తే ఏమైపోతామో, మనం నిలగొడతారేమో అన్న భయంతోన నాయకులు పొలిటీషియన్స్ వ్యతిరేకించారు. ఆ పొలిటీషియన్స్ అందరూ ప్రెషర్ పెడితే చిదంబరం ప్రకటన వెనుకపోయింది. మరి దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? ఇప్పుడు డిసెంబర్ 15 నాడు ఎవడు చేయాలి ఉద్యమాలు? మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 17 వస్తుంది. ఇవాళ 9 అయిపోయింది, 17 వస్తుంది. మళ్ళీ ఆ రోజు ఏం చేయాలి మరి? ఆ రోజు ఇంకో ఉత్సవాలు చేయాలనా? ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఆంధ్ర ఏరియాలో ఉన్న వాళ్ళు ఉత్సవాలు చేయాలన్నా డిసెంబర్ 15 నాడు? చిదంబరం ప్రకటన వెనుకపోయిన రోజున ఏం పెడతారు? విద్రోహ దినంగా జరుపుదామా? విద్రోహ దినంగా పెట్టుకుందామా? దానికి కూడా ఒక పేరు. ఆ రోజు ఆ ప్రకటన వెనుకకు తీసుకున్నాకనే కదా చనిపోయింది జనమంతా కూడా. ఆత్మహత్యలు చేసుకునే ఎందుకు మన పిల్లలు? యాదిరెడ్డి తర్వాతనే కదా చచ్చిపోయింది ఢిల్లీ పోయి. ఇక అందరూ వరుస పెట్టి, ఒక యాదిరెడ్డి ఒక్కడే కాదు, చాలామంది 1200-1300 మంది ఎందుకు చచ్చిపోయినారు? ఆ ప్రకటన తర్వాత కదా, 2014 వరకు కదా చచ్చిపోయింది. 9 ఈ ప్రకటన చేసినాకనే కదా, మీరు వెనుకకు తీసుకున్నాకనే కదా. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? డిసెంబర్ 9 అని మీకు ఇంపార్టెంట్ అయితే డిసెంబర్ 17ను ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి సమాధానం మీరు. ఇవే ఎగశగలు ఏంటంటే, కేసీఆర్ అన్నం తింటాడు కాబట్టి మేము అన్నం తినొద్దని మీరు డిసైడ్ అయినారు. మీ ఇష్టం, కేసీఆర్ ఇష్టం, మాకేం సంబంధం లేదు. కేసీఆర్ గాలి పిలుస్తాడు కాబట్టి మేము ఈ గాలి పిలుస్తాం అనుకుంటే మీ ఇష్టం, దానికి కూడా మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఇష్టం, మీ ఇష్టం. కేసీఆర్ బట్టలు వేసుకుంటున్నాడు కాబట్టి మేము బట్టలు వేసుకోమంటే అది కూడా మీ ఇష్టం, అది కూడా మాకు జనాలకు సంబంధం లేదు. కేసీఆర్ పొద్దుగాలు లేస్తే బాత్రూమ్ పోతారు కాబట్టి మేము బాత్రూమ్కి ఏం పోమనుకుంటే అది కూడా మీ ఇష్టం, పోతే పోరు లేకపోతే లేదు, ఎవరికి సంబంధం లేదు, జనాలకి ఏం సంబంధం లేదు. అది కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలుసుకోండి. ఆయన బాత్రూమ్ పోతే ఈయన పోతాడా పోడా, ఆయన లెట్రిన్ పోతే ఈయన పోతాడా పోడా, ఆయన అన్నం తింటే ఈయన అన్నం తింటాడా తినడా, ఆయన గాలి పిలిస్తే ఆయన గాలి పిలుస్తాడా పిలవడా, ఆయన బట్టలు కట్టుకుంటే బట్టలు ఇస్తే తిరుగుతాడా ఆయన? డిసెంబర్ 9 ఆయన జూన్ 2 అనే అవతారం దినోత్సవం పెడితే అట్లా కాదు, డిసెంబర్ 9 అని ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డిసెంబర్ 9 తర్వాత ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? ఎవరు రేవంత్ రెడ్డి బాధ్యుడు అవుతాడా? మా సమస్య చెప్పుకుంటారా? చెప్పొచ్చా? చెప్పండి. కాంగ్రెసే బాధ్యురా, నో డౌట్. దానిలో మీరు చెప్పినా ఇవ్వకపోయినా ఈ మొత్తం చనిపోయింది అమరవీరులు మారిపోనికే, బలిదానాలు కావడానికి కాంగ్రెసే కారణం. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, నో డౌట్. ఇస్తే ఇయ్యని డిసెంబర్ 9న ఇయ్యలే కదా. డిసెంబర్ 9న మీరు ప్రకటన చేసి డిసెంబర్ 15 వెనుకకు తీసుకున్నారు. ఆ విషయం రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు, ఆయనకు ఆ కాన్సెప్ట్లో ఉన్నాడో లేదో తెలియదు. అప్పుడు ఆయన చంద్రబాబు దగ్గర ఉండే, ఆ తర్వాత కూడా ఆయన ఏం తెలుసుకోలేదు. తెలంగాణ మన పోరాటం గురించో, తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాల గురించో, తెలంగాణ పండుగల గురించో మనం అదే అంటున్నాం. నీళ్లు నిధులు నియామకాల కోసమే కాదు తెలంగాణ ఉద్యమం చేసింది. మన సాంప్రదాయాల మీద, మన సంస్కృతి మీద దాడి జరిగింది మొత్తం. అసలు చూసినాం కదా మనం. మన పండుగలు గుర్తులేవు, మన పాటలు గుర్తులేవు, ఏం లేవు, అన్నీ ఆ పాటలేనే మనం కూడా అప్పట్లో. తర్వాత మళ్ళీ పునరుద్ధరించుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా? డిసెంబర్ 9 ఇంపార్టెంట్ అంటే జూన్ 2 కాదా? ఇది మీరు మార్చాలనుకున్న ఇవేనా మీరు మార్చాలనుకునే? తెలంగాణ ఉనికి లేకుండా చేస్తామంటే తెలంగాణ లేకుండా చేస్తారా అయింది? ఏమో నాకు తెలిసి తెలంగాణ పేరును తెలంగాణ ప్రదేశ్, నాకు అనుమానం వస్తుంది. తెలంగాణ అనే పేరును త్వరలో తెలంగాణ ప్రదేశ్గా మారుస్తారు అనే ఒక చర్చ నడుస్తుంది. తెలంగాణ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అట్లా మనం తెలంగాణ ప్రదేశ్. అప్పుడు టీఈటీఎస్ కాదు, టీపీ అవుతుంది. అప్పుడు తెలంగాణ ప్రదేశ్. కొత్తగా తెలంగాణ కొత్త పేరు వస్తున్నాడు చూడు, తెలంగాణ ప్రదేశ్ అని పెడతారంట. మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు అప్పుడే. ఇక ఇట్లా ఈ మార్పునే కదా కోరుకున్నది జనం కదా. ఇదే మార్పు జనం కోరుకుంటే మనకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. జనంలో మనం కూడా ఒక రకం అవుతాం అంతే. కానీ తెలంగాణ ఉనికి పైన దాడి జరుగుతున్నది మళ్ళీ ఇక్కడ. ఇంకా మా వాళ్ళు అందరినీ కట్టేస్తున్నారు, ఎవరు మాట్లాడరు. ఉద్యమకారులు అందరినీ ఎంతమందికి గంట చక్రపాణికి ఓ పదవి ఇచ్చి మేము తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నాం, లేదా మా పాశ్చామ దగ్గర నాకు 300 గజాల జాగిచ్చి ₹1 ఇచ్చి అయిపోయి మేము అందరిని ఆదుకున్నాం, గూడాంజనకి ఇచ్చిన కూడా మేము ఆదుకున్నాం, మేమే అసలు ఉద్యమకారం, ఎన్ని చేసినా మీరు తెలంగాణ ఉద్యమకారులు కారు. తేడతెల్లం కదా ఇది. ఇంకా మీ మార్పు అనేది మొత్తం ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు డిసెంబర్ 15 ఏం జరుపుకోవాలనేది డిసైడ్ చేద్దాం. తెలంగాణ ప్రదేశ్గా కూడా మారుస్తారని చర్చ ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.